వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కొబ్బరి పువ్వు మనం దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. నిజంగా ఇది పూజలో కొబ్బరికాయలో వచ్చిందంటే కనుక శుభ ఫలితాలు జరుగుతాయని అనుకుంటూ ఉంటాం. అన్నట్లుగానే దీంట్లో ఆరోగ్య లాభాలు కూడా చాలానే ఉన్నాయట. మరి దీని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురూజీ నమస్కారం అండి. సూర్యోస్మి. గురూజీ, అంటే ప్రకృతి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలను ఇస్తుంది. వాటిని మనం వాడుకోవడంలోనే ఉంటుంది అసలు సీక్రెట్ అంతా. సో మీలాంటి గురూజీలు చెప్తూ ఉంటారు. సో ఏంటి అరటి బోధతోని ఇలా చేసుకుని తీసుకుంటే, అవును, ఇంకా అంతేకాకుండా అరటి పువ్వులో ఉన్న ఆరోగ్య లాభాలేంటి, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు. అంతేకాదు ప్రాచీనమైన వంటకాల గురించి కూడా చెప్తూ ఉంటారు. సో ఆ విధంగా కుక్ చేసి తీసుకుంటే కనుక మనకి ఆరోగ్య లాభాలు మెండుగా లభిస్తాయని చెప్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే ఈ కొబ్బరి పువ్వు ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కూడా. సో ఏంటి గురూజీ ఈ కొబ్బరి పువ్వు విశిష్టత, ఆరోగ్య లాభాలు, దీంతో ఏం తయారు చేసి తీసుకుంటే మనకి ఇంకా మెండుగా ఆరోగ్య లాభాలు కలుగుతాయి? ప్రకృతిలోనే మనకి చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. అలా ఉన్నట్లో కొన్ని పదార్థాలకి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాటిని భగవత్ అర్పితంగా పెట్టడం జరిగింది. అక్కడ మనం ప్రప్రథమంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు కొబ్బరి అరటిని పట్టుకెళ్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆ రెండే అరటి దోటలో ఉన్నటువంటి విశేషాలు, అరటి పువ్వులో ఉన్నటువంటి విశేషాలు, అరటి పండు, అలాగే కొబ్బరికాయ, కొబ్బరి నీళ్లు, ఇవన్నీ కూడా భగవత్ అభిషేకంలోను అర్చనలోను వాడి ప్రసాదంగా నివేదన చేస్తాం. అంటే దేవతలకు ప్రీతికరమైంది అని చెప్తున్నాం. లేదు మరి ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? మనలో కూడా ఆత్మస్వరూపం ఉంది అని భావన చేస్తున్నాం. ఇది మన అహంకారాన్ని బ్రేక్ చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుని తెలియచేస్తుంది. అది భగవంతుడికి నివేదన చేస్తున్నాంగా కొబ్బరిని భావిస్తాం. అందులో ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో అది ఒక రూపాన్ని సంతరించుకొని ఒక పదార్థంగా తయారైంది. జలం కొబ్బరి వాటరే, అది కొబ్బరి వాటరే అలా అంటే స్టాగ్నేట్ అయిపోయి తను అంటే నెక్స్ట్ ఇన్కార్నేషన్కి ట్రావెల్ అవుతుంది. ఒక మొక్కగా పరిణమించడానికి రూపం మార్చుకుంది. అయితే దీంతో పాయసం అని చెప్పారు గురూజీ. అంటే పాయసం తయారు చేసి తీసుకుంటే కూడా ఇంకా మెండుగా ఆరోగ్య లాభాలు కలుగుతాయా? అంటే సహజంగా దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు అంటే చాలామంది అది అంటే స్వీట్నెస్ తక్కువ ఉండదు, స్వీట్నెస్ ఎక్కువగా ఉండదు, అది పఫీగా ఉంటుంది, అందులో ఏమీ పెద్దగా ఏమి మనకేం కనిపించవు. అందుకని ఏంటంటే పిల్లలు తినకపోవడం, అంటే తినని వాళ్ళు అంటే ఉండరు, తింటారు. దాన్ని ఇంకొంచెం ఏమైనా టేస్టీగా మారిస్తే అంటే రెగ్యులర్గా మీరు కొబ్బరి పాలతో ఫ్రైడ్ రైస్, బిర్యానీ, కొబ్బరి అన్నం అని చేసుకుని తింటూ ఉంటారు. ఇప్పుడు ఇది ఎలాగ భగవత్ ప్రసాదం కాబట్టి గోధురవ్వ ప్రసాదం కొబ్బరి పాలతో, కొబ్బరి పువ్వుతో చేసుకుని తింటే అంటే భగవంతుడికి నివేదన చేయొచ్చు. ఇది భగవత్ ప్రసాదం కాబట్టి అటు పుణ్యం, ఇటు మనకు అవసరమైనటువంటి విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయని. ఓకే, అన్ని న్యాచురల్ వే ఇక్కడ. కొబ్బరి పువ్వు, గోధుమ రవ్వ, బెల్లము, ఆర్గానిక్ బెల్లము, ఇలాచి, కొబ్బరి పాలు. ఓకే, సో సహజంగా ఇప్పుడు పాయసం చేస్తున్నాము. కొబ్బరి పాలు, పువ్వు, బెల్లంతో గోధుమ రవ్వ ప్రసాదం. ఇది భగవంతుడు మనకంటే ఆదివారాలు ఉపవాసం చేయమని చెప్తున్నాం. ఎందుకంటే కంపల్సరీ ప్రతి ఆదివారం మీరు ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం భాస్కరాధీనం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేస్తాము. సో ఒక మంచి ప్రసాదం చేస్తున్నాం అనమాట. అంతేకాదు ఒక మంచి డైట్ కూడా ఇది. అద్భుతమైన డైట్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అవును, డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి ముందుగా కొంచెం వాటర్ తీసుకోమో, బెల్లాన్ని పాకం పడదాం. మీరు ఆల్రెడీ గోధుమ రవ్వని వేయించి ఉడికించి పక్కన పెట్టుకున్నారు. ఓకే, పాకం చేయాలా గురూజీ? వాటర్ నీళ్ళు వేడెక్కాక బెల్లం కొంచెం పాకం పట్టుకుంటే. ఓకే, తాటి బెల్లం అయితే ఇంకా బాగుంటుందేమో కదా గురూజీ? సో ఏదైనా ఆర్గానిక్ ఈజ్ ఆర్గానిక్. సో ఇది వేడైందా గురూజీ? కొంచెం పాకం పట్టినాడు. ఓకే, ఎందుకంటే మనం నార్మల్ పాలు కాదు, కొబ్బరి పాలు కాబట్టి అవును, అది మరీ ఎక్కువసేపు మరిగిన ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఏంటంటే బెల్లాన్ని పాకం పట్టుకుని ఈ ఉడకబెట్టినటువంటి గోధుమ రవ్వని అందులో కలిపి పైన పాలేసి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఈ లోపు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు యాక్చువల్గా అయితే ఇది రౌండ్గా వస్తుంది, ఇది పగలు కొట్టారు కాబట్టి. ఇది స్పాంజ్ లాగా ఎంత బాగుంటుందో కదా గురూజీ. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. ప్రసాదం భగవంతుడికి నివేదించడానికి బాగుంటుంది. అంటే అందులో
ఆ దైవికమైనటువంటి శక్తి ఆల్రెడీ ఉంటుంది, అది మళ్ళీ భగవంతుడికి నివేదించడం ద్వారా ఇంకొంచెం పెరుగుతుంది. మన బాడీలో ఏవైతే అంటే ఇప్పుడు మనకు మంచినీళ్ళు దొరక్క ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇది సహజమైనటువంటి నీటిని కింద నుంచి తన హైట్ అంటే 30 feet, ఒక్కొక్క చెట్టు 20 feet అలా ఉంటుంది కదా, ఆ నీటిని తీసుకెళ్ళి అందులో దాస్తుంది. ఎంత శక్తివంతమైనటువంటి పదార్థం. కాల్షియం డెఫిషియన్సీ అంటే గోర్లు సరిగా పెరగట్లేదు, దీనికి మనకి జుట్టుకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా దీంట్లో పుష్కలంగా లభిస్తాయి. దీని ఇప్పుడు పాకంలో వేసేయండి, ఆ స్వీట్నెస్ తీసుకుంటాం. కొంచెం వేడెక్కిన తర్వాత గోధుమ రవ్వ ఉడికించిన గోధుమ రవ్వ, ఉపవాసాలు చేసినప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తున్నాము. అంటే ఇప్పుడు మరి కొబ్బరి పువ్వు లేని రోజుల్లో మీరు కొబ్బరి పాలతో ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. ఈ కొబ్బరి పువ్వు ఆ బెల్లం పాకంలో బాగా తీసుకుని టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు కొబ్బరి పాలు కొంచెం బాగా దగ్గరగా పడే వరకు వేడి చేసుకుని, మీకు ఎలా కావాలంటే పాయసంలా కావాలనుకుంటే లూజ్గా చేసుకోవచ్చు, కొంచెం దగ్గర పడేలా చేసుకోవచ్చు, ప్రసాదంలా కావాలనుకుంటే. చివరిగా చూసుకుని కొంచెం ఆవు నెయ్యిని వేసుకోవాలి. అంటే దేవుడికి నివేదన చేసే ఏ ప్రసాదాన్ని అయినా సరే మనం కంపల్సరీ ఆవు నెయ్యితో అభికరించుకోవడం అనేది శాస్త్రీయత. ఇది రుచికి కూడా కొంచెం బాగుంటుంది ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల. అయిపోయిందమ్మా. ఇంకా చిన్న చిన్నవి కూడా కోసుకోవచ్చు ముక్కలు. మీరు బెల్లం పాకం పట్టుకునేటప్పుడు నీళ్లు ఆ పాకానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఎస్ గురుజీ, కొబ్బరి పువ్వుతోని పాయసం. సో దాంట్లో ఆర్గానిక్ బెల్లం ప్రసాదం అంటే మనకి ఇది కలరు అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా అది బాగా ఇష్టం. ఇలాంటివి మనం రెగ్యులర్గా ప్రసాదంగా కూడా చేయొచ్చు. గుమ్మగుమ్మలాడుతుంది, అద్భుతమైనటువంటి దైవిక శక్తి కలిగినటువంటి ప్రసాదం. ఇది కావాలనుకుంటే కొంచెం దగ్గరగా కూడా చేసుకోవచ్చు. అవును, మన ఇష్టం. సాలిడ్ స్టేట్ కావాలా ఎలా అయినా. చాలా చక్కటి ప్రసాదం చూసారా? అవును గురూజీ, చాలా చక్కగా ఉంది. అయితే చూడడానికి రంగు కూడా అవును అద్భుతంగా ఉంది. అయితే గురూజీ, ఒక్కసారి ఈ కొబ్బరి పువ్వులో ఉన్న ఔషధ గుణాలు, తగ్గించే జబ్బులు, దీన్ని తీసుకోవడం వల్ల మనకి కలిగే ఆరోగ్య లాభాలు. అంటే మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ అమ్మా, వాటర్, కొబ్బరి నీళ్ళలో ఏవైతే మినరల్స్ ఉన్నాయో మన శరీరానికి డిహైడ్రేట్ అవుతూ ఉంటాం. అప్పుడు ఇమీడియట్గా మనం చేసేది వెంటనే శక్తిగా మార్చే శక్తి కొబ్బరి నీళ్ళకు ఉంటుంది. ఆ కొబ్బరి నీళ్ళలో ఏవైతే శక్తి ఉందో అవన్నీ కూడా క్రోడీకరించి దగ్గరగా అయిపోయి మనకి ఈ పువ్వు రూపంలో వస్తుంది. అలాగే ఆ కొబ్బరి పాలలో ఉన్నటువంటి కాల్షియం మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిక్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి పదార్థం ఇది. అలాగే గోధుమలు, వాటిలో ఉన్నటువంటి ఫైబర్ మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళకి, ఎనిమియా ఉన్న వాళ్ళకి ఇది అన్ని రకాలుగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కొబ్బరి పువ్వుగా తీసుకోవడం చాలామందికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది ప్రసాదంగా దీంట్లో కొబ్బరి పాలను, ఇప్పుడు కొబ్బరి పాలు విడిగా తీసుకోలేం, కొబ్బరి పువ్వుని విడిగా ఎక్కువ తినలేం. అలాగే గోధుమలు, రవ్వ, ఈ మూడు కలిసినవి కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి పదార్థం. అలాగే ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు దీన్ని విరివిగా తీసుకోవచ్చు. సన్నబడాలి అంటే ఒబిసిటీ ఉన్నవాళ్ళు తగ్గాలంటే 100% వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ. మీరు చూడండి, థైరాయిడ్ ఉన్నవాళ్ళు అయితే బాగా సన్నగా ఉంటారు. థైరాయిడిజం అంటారు. హైపో ఈ రెండిట్లో ఏంటంటే సన్నగా అయిపోవడం కానీ లావుగా అయిపోవడం కానీ దానికి ప్రధానమైనటువంటి కారణం కాల్షియం డెఫిషియన్సీ. ఇది శక్తివంతమైనటువంటి కాల్షియాన్ని ఇస్తుంది. దానివల్ల తగ్గాలనుకున్న వాళ్ళకి అద్భుతంగా కూడా పనిచేస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యస్వామి.